2 దశాబ్దాలకు పైగా అంటే 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఏర్పడింది. బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఎన్నికల బరిలో నిలిచాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ రెండు సంఖ్యాబలం లేని కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి విముఖత చూపించాయి. మొత్తంగా క్రాస్ ఓటింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుంది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనతో ఉన్నారు. నమస్తే సార్. ఎందుకని సంఖ్యాబలం లేకున్నా బీజేపీ పోటీకి సై అనింది అనుకోవాలి? బీజేపీ ప్లాను ఎత్తుగడంతా ఒక రకంగా ఉంది. అంటే వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళంతా చూస్తుంటే, వాళ్ళ యొక్క స్ట్రాటజీ చూస్తుంటే డిఫరెంట్గా పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే ఎంఐఎం తోటి ఏదైతే ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పుకుంటూ అది మతత్వ పార్టీ అని బీజేపీ చెప్తుంది, వాళ్ళేమో సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. వాళ్ళతోటి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే కాకుండా కూడా గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఎవరు అధికార పార్టీ ఉంటే వాళ్ళకు ఎంఐఎం దగ్గర అవుతుంది. అది జగమెరిగిన సత్యం, అందరు గమనిస్తూనే ఉన్నారు. జరుగుతున్న సంఘటన కూడా అదే. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎంఐఎంకు మద్దతు ఇవ్వడానికి పోటీలు పడుతున్నాయి అనిపిస్తున్నది. ఏదేది కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఎంఐఎం మద్దతు కూడా కట్టుకోవడానికి రెండు పార్టీలు కూడా పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికి ఉదాహరణగానే ఇది కనిపిస్తున్నది. ఎందుకనంటే ఎంఐఎం పార్టీకి మెజారిటీ మొత్తం కలుపుకుంటే 49 వరకు ఉన్నది. ఎక్స్ అఫిషియో సభ్యులతో వీళ్ళందరితో కలుపుకుంటే కూడా 49 వరకు ఉన్నది. మిగతా పార్టీలకు చూసుకుంటే ఆ తర్వాత బీజేపీకి ఉంది, తర్వాత బీఆర్ఎస్కి ఉంది, తర్వాత కాంగ్రెస్కి ఉంది. అయితే వీళ్ళు అనేది ఏంటంటే ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నామని ఈ రోజు వరకు కూడా మద్దతు ఇస్తున్నామన్నట్టు ఎక్కడ చెప్పిన సందర్భం అయితే లేదు. కానీ లోపాయికారికంగా ఎంఐఎం కాంగ్రెస్ మిత్రపక్షమని అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు కానీ వీళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో మా మిత్రపక్షం అని సంబోధిస్తున్నారు. దాని సందర్భంగా మిత్రపక్షానికి ఎంఐఎంకు సీట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమైనట్టే కనిపిస్తున్నది. అప్పుడు కూడా గతంలో ఎంఐఎం కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మా మిత్రపక్ష పార్టీ అని వాళ్ళు కూడా సంబోధిస్తారు. అదే రకంగా నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్కు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నప్పటికి కూడా బీఆర్ఎస్ కూడా మేమెందుకు మా పార్టీ అని చెప్పుకోవద్దు, మా మిత్రపక్ష పార్టీ అని చెప్పుకోవడానికి పోటీ పడుతుందా ఏందనేది తెలియట్లేదు. మొత్తం మీదనైతే ఎంఐఎం పార్టీకి పోటీల వడి ఎంఐఎం గెలిపేయడానికి ప్రయత్నిస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తున్నది. బీఆర్ఎస్ ఇంకొక మాట చెప్పింది. నిన్న కేటీఆర్ తెలంగాణ భవన్లో మీటింగ్లో మాట్లాడుతూ మేము ఎన్నికలకు దూరం ఉంటున్నాం, ఎన్నికల అంటే ఒక రకంగా బహిష్కరణ అనే మాటనే చెప్పినట్టు అనిపిస్తున్నది. అంటే ఎన్నికలను మేము బహిష్కరిస్తున్నాం, పాల్గొంటలేం, దూరం ఉంటున్నాం అనే మాటనే చెప్పారు. ఇది నిన్నటి వరకు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ మాత్రం ఇంకా ఎక్కడ కూడా మద్దతు ఇస్తున్నట్టు చెప్పలేదు, మేము ఎన్నికల్లో పాల్గొంటలేము అన్నట్టు కూడా ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రకటన అయితే కాలేదు. దీంట్లో క్లియర్గా అందరికి అర్థమవుతుంది ఏంటంటే, అటు జనాలకు కానీ పార్టీలకు కానీ అర్థమవుతుంది ఏంటంటే ఎంఐఎం పార్టీకి ఇద్దరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. దాంతో ఎమ్మెల్సీ సీటు సాధించుకోవాలి, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ సీటు సాధించుకోవాలనే దాంతో వీళ్ళిద్దరూ దానికి మద్దతు ఇస్తూ ఎంఐఎం గెలిపేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ఇలా క్లియర్గా కనిపిస్తున్నది. సరే, రాజకీయ విమర్శలకు పోతే రాజకీయంగా మాట్లాడుకుంటే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆ జోలికి పోదలుచుకోలేను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే అది. అయితే బీజేపీ ఇక్కడ ఏం క్వశ్చన్ చేస్తుందని అంటే, వీళ్ళు ఏమంటున్నారు, వీళ్ళు క్వశ్చన్ చేస్తే మాకు అదే సంఖ్యాబలం లేదు, మేము సంఖ్యాబలం లేదు కాబట్టి మేము చేయట్లేదు, మీకు సంఖ్యాబలం లేదు మీరు ఎందుకు చేస్తున్నారు అనేది మళ్ళీ బీజేపీని ఉల్టా చేస్తున్నారు. అంటే బీజేపీ ఏం చెప్పదలుచుకున్నది జనాలకి అంటే, ఆ మూడు పార్టీలు కూడా ఒకటే అనేది చెప్పదలుచుకున్నట్టు ఆ ప్రెస్ మీట్ల ద్వారా కానీ వాళ్ళు చేసే ఎత్తుగడల మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకొక అవకాశం బీజేపీకి ఏముంటుందని అంటే, వీళ్ళు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి, ఎంఐఎంకి అగనెస్ట్గా కార్పొరేటర్లను మిమ్మల్ని గెలిపించారు, ఎంఐఎంకి అగనెస్ట్గా గెలిపించారు కాబట్టి ప్రజలు కార్పొరేటర్లు మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి, పార్టీలు చెప్పినట్టు కాకుండా మీ వ్యక్తిగతంగా వేయండి అనేది బీజేపీ, భారతీయ జనతా పార్టీ పిలిపిస్తున్నట్టు కనిపిస్తున్నది. మరి వారు ఆత్మ ప్రబోధానుసారం ఇస్తారా? మరి నెక్స్ట్ ప్రజలలో కూడా బీజేపీ కూడా ఒక ఎత్తుగడబోతున్నది. అంటే ఎక్కడికక్కడ కార్పొరేటర్ల మీద ఒత్తిడి చేయడానికి కూడా ఆ కార్పొరేట్ డివిజన్ ఉన్న పరిధిలో ప్రజల్లో ఉన్న
తోటి ప్రజలతోటి వాళ్ళకు ఒత్తిడి కార్పొరేటర్లకు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ ఒత్తిడి కారణంగా వాళ్ళు బీజేపీకి వేయించుకోవాలనే పరిస్థితి కూడా వాళ్ళ వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నది. ఆ రకంగా పోతే మరి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఆ రకంగా లోకల్గా స్థానిక ప్రజల ఒత్తిడి మేరకు వాళ్ళని తట్టుకొని వాళ్ళకి రేపు మాకు ఫ్యూచర్ ఉండాలి కాబట్టి మేము ఎంఐఎంకి సపోర్ట్ చేస్తే రేపు మేము మా డివిజన్లలో మాకు ఫ్యూచర్ ఉండదు కాబట్టి మేము బీజేపీ వైపు పోతాము అనేది కనుక అనుకుంటే క్రాస్ ఓటింగ్ జరిగితే క్రాస్ ఓటింగ్ పైనే బీజేపీ డిపెండ్ అయి ఉంది కాబట్టి క్రాస్ ఓటింగ్ అయితే బీజేపీకి బయటపడే అవకాశం ఉంటుంది. క్రాస్ ఓటింగ్ జరగకపోతే ఎక్కడ పార్టీ వాళ్ళు వాళ్ళ నిర్ణయం కట్టుబడి ఉంటే మాత్రం ఎంఐఎంఏ గెలవడానికి అవకాశం. ఇక్కడ ఉన్నటువంటి ఓట్ల పరంగా బీజేపీకి అవకాశం లేదు. అయితే ఇక్కడ గెలిస్తే మటుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు సహకరించినట్లే అనుకోవాలా? ఎందుకంటే వాళ్ళకున్నటువంటి సభ్యులతో పోలిస్తే ఎంఐఎంకి దాదాపు 49 ఉన్నాయని ఇప్పుడు మీరు కూడా చెప్పారు. మరి బీజేపీకి అంత సంఖ్య లేదు. మరి దీన్ని ఏ విధంగా చూడాల్సి వస్తుంది? అదే నేను ఇంతకుముందు చెప్పినాను కదా, బీజేపీ ఎత్తుగడ ఒక రకంగా ఉంది, బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఒత్తుగడ ఒక రకంగా ఉంది. వాళ్ళ ఎత్తుగడ ఏంటంటే ఎంఐఎం తోటి అలయన్స్గా ఎంఐఎంని గెలిపించడానికి వీళ్ళిద్దరు పోటీ పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. బీజేపీకి ఎటొచ్చి దానికి లాభం లేదు, నష్టం లేదు. నష్టము ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ సీటు విషయంలో నష్టం ఉన్నప్పటికీ కూడా దాని ఎత్తుగడ దానికి ఉంది. అంటే దీన్ని చూపించి రేపు ఎన్నికలలో జనరల్ ఎలక్షన్లలో కూడా కానీ రేపు బీజేపీ ఆల్టర్నేటివ్గా ఎదుగుతున్న క్రమంలో బీజేపీ ప్రజలలోకి వెళ్ళే అవకాశం ఉంది. దానివల్ల బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే ఇది బీజేపీ ఎత్తుగడలో భాగము. ఆ బీఆర్ఎస్ మరి కాంగ్రెస్ ఎందుకు ఆ రకంగా గ్రహిస్తలేదా, లేకపోతే ఎంఐఎంది మాకు ఉంటే సరిపోతుంది, ఎంఐఎం ఆశీర్వాదం మాకు ఉంటే రేపు మేము గెలుస్తాము, అధికారంలోకి వస్తామనే ధీమాతోటి వీళ్ళు పోటీలు పడి ఎంఐఎంకి సపోర్ట్ చేస్తారు అనేది మరి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ప్రజలు గ్రహించాలి. దీని విషయంలో ప్రజలు గ్రహిస్తే ఈ రకంగా కనుక బీజేపీ ఇదైతే ఇప్పటికి నష్టం జరిగినా రేపు ఫ్యూచర్లో జనరల్ ఎలక్షన్స్ టైం వరకు ఇదే స్లోగన్ తీసుకొని ఆ మూడు పార్టీలు ఒకటే అనే దాని మీద మాత్రం వీళ్ళు ఎన్నికలకు పోయే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి శ్రీనివాస్ గారు, హైదరాబాద్ అంటేనే పాత బస్సు టక్మని గుర్తొస్తుంది. మరి అలాంటి ప్రదేశంలో అంటే ఎంఐఎం బాగా ఖ్యాతి ఉంది ఇప్పటిదాకా గత దశాబ్దాలుగా. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పర్టికులర్గా అవకాశం ఉందా లేదా అనేది పక్కన పెడితే, గెలుపు ఓటములు పక్కన పెట్టి అక్కడ ప్రత్యేకించి ఎంఐఎం ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ ఫోకస్ అంటే దృష్టి పెట్టడానికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే బీజేపీ చూసుకుంటే టోటల్గా ఓల్డ్ సిటీలో కానీ హైదరాబాద్ నగరంలో బీజేపీ అసలు యాక్చువల్ ఓట్ బ్యాంక్ ఉన్నది పట్టణాల్లో, నగరాల్లో బీజేపీకి మొదటి నుంచి కూడా పట్టుత్వం ఉన్న పార్టీ బీజేపీ. అది హిందూయిజం అనుకోండి, ఎడ్యుకేటెడ్ అనుకోండి, ఏ రకంగా చూసినా బీజేపీకి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో, గ్రామీణ స్థాయిలో బీజేపీ ఎదుగుతుంది. కానీ అంతకుముందు బీజేపీకి పట్టున్నదంటే నగరాల్లోనే పట్టు ఉండేది. అయితే ఏ కోణంలో చూసినా, ఎన్నిసార్లు ఫైట్ చేసినా దగ్గరకు వచ్చి హైదరాబాద్ పార్లమెంటు సీటు ఓడిపోయే పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు ఇంకా దూరం పెరిగింది, ఇంకా దగ్గర అనే దరిదాపులనే కనిపిస్తలేదు. ఎంత పటుత్వం పెంచుకొని ఎంత ఓట్ బ్యాంక్ పెంచుకుందామన్నా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో గెలిచే పరిస్థితి బీజేపీకి లేదు. ఎట్ ఏ టైం మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి, బీజేపీని అంటే ఎంఐఎం తోటి పొత్తు డైరెక్ట్ పెట్టుకోకుండా మిత్రపక్షం అనుకోని ఇది చేసుకొని అటు మిగతా పార్టీలు ఈవెన్ బీఆర్ఎస్ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి, ఆ స్థానాలలో నామినల్గా పోటీ ఉన్నదా అంటే ఉన్నదన్నట్టు, లేకపోతే బీజేపీ గెలుస్తుంది అనుకున్న టైంలో గోదే టఫ్ క్యాండిడేట్ను అంటే ఎంఐఎం గెలిచే విధంగా సహకరిస్తున్న సందర్భాలు బాగున్నాయి. అది ఎప్పుడైనా జరుగుతున్న సంఘటనలే, జరుగుతున్న విషయం కూడా అది. అయితే దీని మీద ఫోకస్ పెట్టేది ఏంటంటే బీజేపీ రెండు రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కూడా పట్టు పెంచుకోవాలనే భావం కూడా కావచ్చు. దీంతో రేపు బీజేపీ వ్యూహం పెద్దగా కనిపిస్తున్నది. దీంట్లో సరే క్రాస్ ఓటింగ్ అయితే బయటపడుతుందా, మరి ఆత్మ ప్రమోదానుసారం అంటే కార్పొరేటర్లు వేస్తే ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళు వేస్తే బయటపడతామా, వాళ్ళైతే ధీమాగానే కనిపిస్తున్నది. బీజేపీ అయితే ధీమాగానే కనిపిస్తున్నది. మేము మాట్లాడుతున్న సందర్భంలో మీరు చూస్తుండండి. మీరు ఇంతకుముందు ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా మేము అసలు ఒకటి గెలవదని అందరూ అన్నారు. మేము 2 గెలిపించి చూపెట్టినాం. మా వ్యూహాలు మాకున్నాయి, జనాలు మా వైపున ఉన్నారు. రేపు జరగబోయే ఏ ఎన్నికైనా మాదే. అధికారంలో ఉన్న పార్టీ కూడా వెనకడుగు చేస్తుంది, మీరు గమనించండి.
ప్రధాన ప్రతిపక్షం ఉన్న పార్టీ కూడా వెనకడుగు వేస్తుందని అంటే మేము ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకొని మేము ఎదుగుతున్న క్రమం ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు ఆల్టర్నేట్ మా వైపు చూస్తున్నారు. కాబట్టి మేము గెలవడానికి స్కోప్ ఉన్నది, మేము ఈ ఎమ్మెల్సీ సీటు కూడా మేము గెలుస్తున్నాం అనే ధీమాలనే వాళ్ళు కనిపిస్తున్నారు. ఏ కోణంలో గెలుస్తారు, ఏ దాంట్లో గెలుస్తారు అనేది మనం కనుక కొంత అనాలిసిస్ చేసినట్టుంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ అనాలిసిస్లో వీళ్ళు బయటపడతారా ఏందనేది కనిపిస్తున్నది. అయితే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పుకోవాలని అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకు పోటీ పడుతున్నాయి, రేపు వాళ్ళ ఉనికికి ప్రమాదం అయ్యే పరిస్థితులలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసి అంటే వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటలేమని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈవెన్ ఆల్రెడీ చర్చ జరుగుతున్నది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మిగతా జిల్లాల్లో మిగతా దానికి ఎన్నిక సంబంధం లేవన్నప్పటికీ కూడా జనరల్గా డిస్కషన్ చేస్తున్నారు. ఇంత ఘోరం ఉంటుందా పరిస్థితి, బీజేపీని అడ్డుకోవడానికి ఈ రకంగా వాళ్ళు పోటీలు పెట్టినా అంటే అక్కడ గెలవమని అనుకున్నా కానీ అప్పుడు పోటీలు పెడతారు జనరల్ ఎలక్షన్స్లో. ఈవెన్ లోకల్ స్థానిక ఎన్నికల్లో పోటీ పెడతారు, ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ పెడతారు, అంతటా పెడతారు. ఇప్పుడు మాత్రం పోటీ పెడతలేరంటేనే దీంట్లో క్లారిటీ వస్తుంది అనేది జనాలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది ఇక రేపు కాబట్టి ఏం జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ ఒకటి శ్రీనివాస్ గారు, ప్రత్యేక తెలంగాణ కోసం 2014 ముందు పోరాటాలు ఉద్యమాలు జరిగాయి. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజుల్లో బహిష్కరణ అనేటువంటి పదాన్ని ఎక్కువసార్లు వాడింది. ఈ మధ్య అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిన్న కేటీఆర్ ఒక మాట అన్నారు. ఏమని? మేము ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని. ఒక రాజకీయ పార్టీగా ఎన్నికలు బహిష్కరణ అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, అది సబబేనంట? అయితే మనం గతంలో చూసేవాళ్ళం నక్సల్స్, విప్లవ పార్టీలు ఏవైతున్నాయో, విప్లవ సంస్థలు, ప్రజా సంఘాలు ఏవైతున్నాయో, ప్రజా సంఘాలు జనరల్గా పిలుపునిచ్చేది. ఏ సాధారణ ఎన్నిక వచ్చినా ఏ ఎన్నిక వచ్చినా మేము బైకాట్ చేస్తున్నాము, ప్రజలకు కూడా పిలిపించేది. ఎన్నికలను బహిష్కరించండి, బూటకపు ఎన్నికలని, బూటకు ప్రజాస్వామ్యం, ఈ రకంగా స్లోగన్స్ ఇచ్చేది, బహిష్కరించమని పిలిపించేది. కానీ ఎక్కడ కూడా ప్రజలు అందరూ కూడా జనరల్గా ఓటింగ్లో పాల్గొనేది, ఎన్నికల్లో నిలబడేది, ఓటింగ్లో పాల్గొనేది, అట్లా జరుగుతున్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే రాజకీయ పార్టీలో దాదాపుగా ఒక తెలంగాణ సాధించే ప్రక్రియలో ఉద్యమ కాలం నుంచి ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఈ రకంగా పిలిపివ్వడం కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఏంది ఈ పార్టీ ఎక్కడికి పోతున్నది? ఒక రాజకీయ పార్టీ అయి ఉండి కూడా జనరల్గా ప్రజా సంఘాలు, విప్లవ పార్టీలు ఇచ్చినట్టు ఓ లెక్క ఉంటుంది, కానీ లెక్క అంటే మీన్స్ దాన్ని సమర్థించినట్టు కాదు, కానీ ఆ రకంగా పిలిపించేది అది ఇది విప్లవ పార్టీ, ప్రజా సంఘమా, ఏంది? ఒక రాజకీయ పార్టీ అయి ఉండి కూడా ఈ రకంగా పిలిపివేయడం ఏందనేది కేటీఆర్ పైన అందరూ కూడా జనరల్గా అటు మేధావర్గం కానీ ఇటు ప్రజలు కానీ ఈసడించుకుంటున్నారు. ఏంది కేటీఆర్ ఆ స్థాయిలో ఆ పిలిపివ్వడం ఏంది, ఎంతవరకు సబబు అనే దాంట్లో ఉన్నారు. అయితే ఇదంతా కూడా కేటీఆర్కు అగనిస్ట్ అయ్యే అవకాశం ఉంది. కేటీఆర్ వల్ల పార్టీకి ప్రమాదం, అంటే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తుంది. ప్రజలు కూడా ఆ రకంగానే అంటే వీళ్ళు తీర్పిచ్చారు కాబట్టి డివిజన్లలో కొంత ఈ బీఆర్ఎస్ క్యాడర్ కూడా అవుట్ రైట్గా కార్పొరేటర్ల మీద, అంటే పార్టీలకు అతీతంగా కూడా హిందూ అభిమానులు, హిందూ సంఘాలు, హిందూ ఐడియాలజికల్గా ఉన్న జాతీయ భావాలు కలిగిన వాళ్ళందరూ కూడా ఓవైపు వాళ్ళ కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎట్ ఏ టైం ఈ కేటీఆర్ పిలిపించినప్పటి నుంచి కూడా కొంతమంది జనరల్గా మనకు కొంత ఉన్న సర్కిల్లో కానీ కొంత గ్రౌండ్లో స్టడీ చేసినంత వరకు కూడా ఈవెన్ బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఏంది ఇది కేటీఆర్ ఈ రకంగా చేయడము పద్ధతి కాదు, కాకపోతే పోటీ ఉంటే మన ఓట్లన్నా మనం వేసుకునే వాళ్ళము, ప్రజలలో ఇది రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతున్నది, ఎంఐఎం సపోర్ట్ అని, రేపు మా ఉనికికి ప్రమాదం అవుతుంది, స్థానికంగా మేము డివిజన్లో మేము కోల్పోయే పరిస్థితి ఉన్నది. అసలు ఎప్పుడు ఏ పార్టీకి ఇంత అధికారం ఇవ్వలే, బీఆర్ఎస్కు జిహెచ్ఎంసీ పరిధిలో అంత అవకాశం గత ఏ చరిత్రలో చూసుకున్న ఇంత ఈ వన్ సైడ్ అధికారం ఇవ్వలే. బీఆర్ఎస్కి అవకాశం ఇస్తే ఈ రకంగా నష్టం చేసే ప్రమాదం ఉంది, నష్టపోయే ప్రమాదం ఉంది, నష్టపోయే విధంగా కేటీఆర్ ప్రవర్తిస్తున్నది ఈరోజు మేము అంటున్నది కాదు, జనరల్గా వేరే వాళ్ళు అంటున్నది కాదు, బీఆర్ఎస్ క్యాడరే ప్రధానమైన వాళ్ళ డివిజన్ల అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని వాళ్ళ నాయకులు, వాళ్ళ డివిజన్ క్యాడర్లు వాళ్ళే దీన్ని వ్యతిరేకిస్తున్నారు కేటీఆర్ నిర్ణయాన్ని. ఇక ఇప్పుడు ఇంకోటి మనం శ్రీనివాస్ గమనించాల్సింది, అధికారంలో ప్రస్తుతం కాంగ్రెస్ ఉంది. ఎందుకని గెలుపు ఓటములు అనేది సహజం, అది ఎవరికి వస్తుంది అనేది ఆఫ్టర్ దట్ తెలుస్తుంది ఏదైనా సరే. మరి కాంగ్రెస్ పార్టీ కూడా
ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇంత డైలమాలాగా మేము పోటీకి లేదు, దూరంగా ఉన్నామని చెప్పడం అనేది అసలు ఆ యొక్క భాష వాళ్ళ యొక్క వెనకాల ఏదన్నా ఆలోచనలో ఉన్నారంటారా? అంటే మేము పోటీ లేమని చెప్తున్నారు, మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము పోటీలో నిలవలేమని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇప్పటికి కూడా ఈ రోజుకు ఈ క్షణానికి కూడా వాళ్ళు స్పష్టంగా ఎంఐఎంకి సపోర్ట్ చేస్తున్నామన్నట్టు కానీ, ఎన్నికలు బహిష్కరించమన్నట్టు కానీ, ఎన్నికల్లో పాల్గొంటలేమన్నట్టు కానీ ఇప్పటివరకైతే ఏ పిలుపు అయితే ఇచ్చినట్టు అయితే లేదు ఇప్పటివరకు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే జనరల్గా ఏ కోణంలో ఏ పార్టీ ఏ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అధికారంలో ఉన్న పార్టీ ముందుకెళ్తుంది, అంటే ఏ ఎన్నికలైనా సిద్ధంగా స్వీకరిస్తుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఎన్నికకు కూడా ప్రతి ఎన్నికకు దూరం అవుతుంది. ఇది ఇక్కడ మరి వాళ్ళు ఏ రకంగా అర్థం చేసుకుంటారు, మరి ప్రజలు దూరం అవుతున్న ప్రజలకు వీళ్ళు దగ్గర అవుతున్నారా, ప్రజలకు దూరం అవుతున్నారా అధికారంలోకి వచ్చి, మరి ప్రజలలో విశ్వాసం కోల్పోతున్నారా, మరి ఇప్పుడే ఈ స్థాయిలు ఉంటాయంటే 15 నెలల కాలంలోనే జరిగిన ఎన్నికల్లో చూస్తే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా చూస్తే పట్టభద్రుల ఎన్నికల్లో అసలు నిలబడలేదు, టీచర్స్ ఎన్నికలలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడలేదు. అయితే పట్టభద్రులకు సంబంధించి ఒక సంస్థకు సంబంధించిన అతను ఒక దగ్గర పట్టభద్రులకు సంబంధించి నిలబెట్టారు, ఇంకా 2 చోట్ల టీచర్స్ దానికి సంబంధించి నిలబెట్టలేదు. అంటే ఇక్కడ పార్టీ ఏ ఎన్నికైనా నిలబడే పరిస్థితి, కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం అసలు పోటీలు లేదు. అంటే అధికార పార్టీ అయి ఉండి మీరు తెలంగాణ వచ్చిన తర్వాత గతంలో బీఆర్ఎస్ చూసుకున్నట్టుంటే అది ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు, కానీ గతంలో ఏ ఎలక్షన్ వచ్చినా అధికారంలో లేనప్పుడు కూడా ఉద్యమ కాలంలో రిజైన్ చేసి ముందుకెళ్ళేది బీఆర్ఎస్ పార్టీ. అది రైటో రాంగో ఆ పార్టీ యొక్క దాన్ని ఛాలెంజ్, అది గొప్పతనం అనుకోవచ్చు. అధికారంలో ఉన్నప్పుడు కూడా, అధికారం లేనప్పుడు ఆ రకంగానే ఎలక్షన్కు ఉన్న 8-10 నిలబడితే 15 నిలబడ్డా 10 నిలబడ్డా కొన్ని సందర్భాలు సరే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నిలబడలేదు, అది వేరే సంగతి. కానీ రిజైన్ చేసి పోటీకి సిద్ధమైన పరిస్థితులు బీఆర్ఎస్లో ఎక్కువ ఉన్నాయి. అదే కాంగ్రెస్ విషయానికి వస్తే అధికారంలోకి వస్తే వెనకడుగేస్తున్నది, జరిగే ఎన్నికలలో వెనకడుగేస్తుంది, జరిపే ఎన్నికలలో ముందుకు పోతలేదు. అంటే దీంట్లో స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే ప్రజా వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత భావం వాళ్ళకు అంటే తెలుస్తుంది కాబట్టి ఎన్నికలకు వాళ్ళు సిద్ధపడకుండా ముందుకెళ్ళలేక ఎటే టైం మేము గెలుస్తలేం కాబట్టి మా మిత్రపక్షం గెలిపిస్తే మా ఓట్ బ్యాంక్ మాకుంటుంది, వన్ సైడ్ వాళ్ళ ఓట్ బ్యాంక్ మాకు పడుతుంది అనే ఆలోచనతో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఆ రకంగా ఎంఐఎంకు దగ్గరై ఎంఐఎం ముస్లిం ఓట్లు మొత్తం కూడా వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి వేసుకునే విధంగా ఆ రకంగా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దీంట్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం వెనకడుగు వేయకుండా ఆ వన్ సైడు కాంగ్రెస్కు ఎంఐఎం దగ్గర కాకుండా పోటీలు పడి ఎంఐఎంకు 2 పార్టీలు ఈసారి అయితే ఈ ఎన్నికనైతే విచిత్రంగా కనిపిస్తుంది. 2 పార్టీలు పోటీలు పడి ఎంఐఎంకు మద్దతు ఇచ్చినట్టే, అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తున్నట్టే కనిపిస్తున్నది. మొత్తం మీద ఇప్పుడు వచ్చి ఈసారి కాంగ్రెస్ నేను పోటీకి మేము నిలబడటం లేదు, సంఖ్యాబలం లేదని చెప్తున్నారే కానీ మీరు అన్నట్టు పరోక్షంగా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే గత 2 టర్ముల్లో కూడా బీఆర్ఎస్ ఎంఐఎం బాయ్ అనుకునేటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఇదే స్టాండు తీసుకుంటూ ముందుకెళ్తూ రేపు ఒకవేళ గెలుపు ఓటముల్లో బీజేపీ గెలిస్తే రేపు కాంగ్రెస్ నుంచి ఎలాంటి ఆన్సర్ రాబోతుంది, అది ఎంఐఎం గెలిస్తే సంఖ్యాబలం వల్ల మేము ముందుగానే వైదొలిగాము లేదు అందుకని రాలేదామని చెప్పేదానికి ఎలాంటి సందర్భం రావచ్చు అంటారు? నేను అదే చెప్తున్నాను, బీజేపీకి దీంతో గెలిచినా లాభమే, ఓడినా లాభమే, 2 రకాలుగా ఉన్నది. గెలిస్తే ఏ రకంగా లాభము, ఓడితే ఏ రకంగా లాభం అనేది కూడా నేను చెప్తాను. గెలిస్తే ఆల్టర్నేటివ్ బీజేపీ అనేది ఇప్పుడు గత 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. ఇప్పుడు కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే ఆటోమేటిక్గా ఆల్టర్నేట్ బీజేపీ అనేది ప్రజలలోకి వీళ్ళు చొచ్చుకొని పోయే అవకాశం ఉంది. వాళ్ళు రేపు ఈ స్లోగన్ మీద బయట అంటే జనాలలోకి వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. మేము ప్రతి ఏ ఎన్నిక వచ్చినా మేము గతంలో బీఆర్ఎస్ చెప్పేది ఏ ఎన్నికైనా మాదే, ఏ ఎన్నికైనా మాదే, ఢిల్లీ నుంచి గల్లీ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అని చాలాసార్లు స్లోగన్ ఇచ్చారు వాళ్ళు. ఈసారి బీజేపీ ఆ రకంగా ఆ స్లోగన్ బీజేపీ వైపు మరేది, బీజేపీ ఆ రకంగా స్లోగన్తో ముందుకు వెళ్ళే అవకాశం. సరే ఇంత జరిగినా ఆత్మ ప్రబోధానుసారం అనుకోండి, జనాలలో ఒత్తిడి తెచ్చినా ఏది జరిగినా ఇంకా బీజేపీకి ఓటు వేయక గెలవక వాళ్ళు
ఓడిపోతే అట్లా కూడా బీజేపీ పార్టీ స్టాండ్గానే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఎట్లుందని అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాము, మేము బీఆర్ఎస్ కాదు, మేము కాంగ్రెస్ కాదు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుందంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని చెప్తుంటుంది, కాంగ్రెస్ ఏం చెప్తుంటుందంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తుంటుంది. ఇటువంటి టైంలో మేము కాదు, మేము దేశ వ్యతిరేక శక్తులతో అనుకోండి, మతత్వ శక్తులతో పోరాటం చేస్తున్నది మేము, ఆ పార్టీలతోటి జాతి వ్యతిరేక శక్తులతోటి మతత్వ పార్టీలతోటి పెట్టుకుంటున్న పార్టీలు ఇవి అని చెప్పడానికి అవకాశం, వాళ్ళకి ఆస్కారం ఏర్పడుతుంది, అవకాశం ఉంది. ఆ రకంగా జనాలలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. జనాలు కూడా ఆ మాట నమ్మే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. అంటే బీజేపీ ఏ రకంగా అంటే ఈ రకంగా రేపు నష్టం జరిగిన లాభం జరగడానికి అది ప్రయత్నం చేస్తుంది. లాభం వాళ్ళు మంచి హోప్స్ తోటి ఉన్నారు, కనిపిస్తున్నారు. మరి వాళ్ళకు అక్కడ నుంచి కార్పొరేటర్లు ఎవరన్నా ఆమె ఇచ్చిరా ఏం చేసినా వాళ్ళైతే హోప్తోటి మేము ఖచ్చితంగా గెలుస్తున్నామనే ధీమాలను అయితే కనిపిస్తున్నారు. సరే, మన కీడించి మేలించాలని వాళ్ళ ఆల్టర్నేటివ్ వాళ్ళు ఆ రెండో రకంగా కూడా ఆలోచన సిద్ధమై మేము రేపు జనాల్లోకి వెళ్ళిపోతాం. ఆల్టర్నేట్ బీజేపీ అనేది మేము స్పష్టంగా పోతాం. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్తాం. మతత్వ శక్తులతోటి ఇవి రెండు కలిసిపోయినాయి కాబట్టి నిజమైన సెక్యులరు జాతీయ భావాలతోటి దేశానికి సంబంధించిన విషయాల్లో దేశభక్తితో ముందుకెళ్తున్న పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీని ఆదరించమని చెప్తామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ దిశగా వీళ్ళు రేపు తెలంగాణలో ఆల్టర్నేట్గా పోయే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి కూడా మనం గమనించాలి, మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. అవును, అంటే దాదాపు ఎంఐఎంకి 49, బీజేపీకి 25 ఉన్నాయి. మిగతాది వచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఉన్నాయి. మరి ఈ 49, 25లో ఓటు శాతం దానికన్నా కూడా వాళ్ళకి తక్కువ వస్తే ఎలా ఉండబోతుందంటారు పరిస్థితి? ఎంఐఎం ఓట్ బ్యాంక్ ఎంఐఎం కాపాడుకుంటుంది, బీజేపీ ఓట్ బ్యాంక్ బీజేపీ కాపాడుకుంటుంది. దాంట్లో ఏమో అనుమానాలు ఉండవు. ఎందుకనంటే వాళ్ళే ఇంకా మిగతా పార్టీల మీద ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఓటు వాళ్ళు కాపాడుకుంటారు. దాంట్లో ఇదేం లేదు, అటు ఎంఐఎం పార్టీ కానీ ఇటుగా. అయితే ఇక్కడ ఏందనంటే బీఆర్ఎస్ది కాంగ్రెస్ది ఎంఐఎం దిక్కు పోకుండా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఆత్మ ప్రబోధానుసారం అని చెప్పి అక్కడ స్థానికంగా వీళ్ళు గెలిచిన సీట్లలో అక్కడ డివిజన్ పరిధిలో అక్కడ జనాలతోటి ఒత్తిడి తెచ్చే విధంగా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఏమన్నా జరిగితే ఆ రకంగా క్రాస్ ఓటింగ్ జరిగితే ఈ రెండు పార్టీల నుంచి బీజేపీకి క్రాస్ ఓటింగ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ తోటి వీళ్ళు బయటపడతామని వీళ్ళు చూస్తున్నారు. ఆ ఎంఐఎం ఏం చూస్తున్నది అంటే వీళ్ళు వాళ్ళకి మద్దతు ఇచ్చిన మొత్తం అయితే పోదు, ఎంత ఒత్తిడి ఉన్నా ఏమన్నా కొంత క్రాస్ ఓటింగ్ జరిగినా మాది ఓట్ బ్యాంక్ అయితే మాకున్నది, కాంగ్రెస్ అయితే బీజేపీకి ఓటేయదు. కాబట్టి బీఆర్ఎస్ ఏదన్నా పోయినా కానీ మేము ఉంటామని అంటున్నారు. కానీ ఎక్కడో కొద్దిగా ఎంఐఎం కూడా కొద్దిగా అది వాళ్ళు బయటకు మాట్లాడుతున్నంత ధీమాగానైతే కనిపించినట్టు అనిపిస్తలేదు. ఎందుకనంటే వాళ్ళకి ఎక్కడో క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అనేది అటు ఈవెన్ బీఆర్ఎస్ కార్పొరేటర్లలో ఉన్నది, కాంగ్రెస్ కార్పొరేటర్లలో ఉన్నది, ఎంఐఎం కార్పొరేటర్లలో కూడా ఉన్నది. అంటే లోపల భయం అంత స్పష్టమైన వాళ్ళకి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కూడా ఒక రకమైన భయం ఉంది. రేపు ఏం జరగబోతుందో చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ.